హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నాను. మీరు అందరూ మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నా. దానికోసం పచ్చిమిర్చి తీసుకున్న, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్న, అట్లనే పచ్చి కుడక తీసుకున్న. అందులోకి కొన్ని శనగలు, తినే శనగలు ఉంటాయి కదా, అవి వేసేసి తర్వాత కొంచెం కొత్తిమీర తక్కువ అనిపించింది, అందుకోసం మళ్ళీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి చింతపండు, కొంచెం ఒక రెమ్మ చింతపండు, తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, మీరు ఎంత ఉప్పు తింటారో అంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడరి, ఇట్లా మిక్సీ పట్టేటప్పుడు పట్టకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకోవాలి. ఇలా నేను 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసిన, అందుకే రెడ్ కలర్లో కనిపిస్తుంది. తర్వాత దానికి తాలింపు పెట్టుకున్న. తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తర్వాత శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఉంటే అవి వేసుకొని తాలింపు పెట్టుకొని తర్వాత ఈ చట్నీలో వేసేసుకోవాలి. అంతే, చట్నీ రెడీ. ఇడ్లీలోకైనా బాగుంటుంది, దోశలోకైనా బాగుంటుంది. చూడరు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. అనిత ముంబై వ్లాగ్స్ ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి, లాంగ్ వీడియోలు చూడండి. ఇది వచ్చేసి చట్నీ రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 5-6 రోజులు ఉంటుంది అనుకో, 5 నుంచి 6 రోజులు వరకు నిల్వ ఉంటుంది.